రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ పతాక స్థాయికి చేరింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం రసవత్రంగా మారింది. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ చేతులెత్తేసిందంటూ బీఆర్ఎస్ విమర్శిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి మాట ఇస్తే ఎలా ఉంటుందో చూపిస్తామంటోంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యం రైతు రుణమాఫీ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటూ రేవంత్ రెడ్డి సర్కారు ప్రకటించింది. బొట్టు పెట్టి మరీ చెబుతున్నానంటూ రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని బీఆర్ఎస్ ఎద్దేవా చేసింది. దీంతో ఈ వ్యవహారంపై ఇరు పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మాజీ మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్లో సేవాలాల్ సాక్షిగా ఆగస్టు 15లోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నారు. అలా చేస్తే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటారా అని ప్రశ్నించారు. ఈ సవాల్కు హరీష్ రావు సిద్ధమా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మాట ఇస్తే ఎలా ఉంటుందో వెళ్లి మీ మామను అడుగని చెప్పారు. కొడంగల్లో కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కొడంగల్లో వంశీచంద్ రెడ్డికి 50,000 మెజారిటీ ఇవ్వాలన్నారు. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాల్ విసురుతున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీ నువ్వు రద్దు చేసుకుంటావా? సవాల్ను స్వీకరించు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన భూమి ఆకాశాలు తలకిందులైన కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఊరేసుకొని సచ్చిన 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు. పోయి నీ మామని అడుగు. నేను మాట ఇస్తే ఎట్లుంటానో తెలుస్తుంది. నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ. అందుకే ఇవాళ చెప్తున్నా, ఈ వేదిక మీద నుంచి ఏ రైతు ఆధైర్యపడాల్సిన పని లేదు, ఏ రైతు బాధపడాల్సిన అవసరం లేదు. నేను బ్యాంకు వాళ్ళకు కూడా చెప్తున్నా, రైతులకు నోటీసులు ఇస్తున్నట్ట డిసిసిబి బ్యాంకు వాళ్ళు. ఎవరు మీరు అట్లాంటి అతిగా వ్యవహరించొద్దు. మిర్చితో సహా అనాపైసతో సహా మీ పైసల్ని 15 ఆగస్టు లోపల తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది. మీరు రైతులను ఎవరినైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి బ్యాంకు అధికారులకు, కోఆపరేటివ్ బ్యాంకు అధికారులకు కూడా నేను స్పష్టంగా విన్నవిస్తున్నా. మాది జిమ్మెదారీ రైతుల తరఫున రుణమాఫీకి మీ అప్పు చెల్లించేది. 15 ఆగస్టు లోపల నీకు అప్పు కడతాం. మా రైతుల పాస్ పుస్తకాలు విముక్తి చేసి ఇంటింటికి వాళ్ళ దగ్గరికి పంపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో జొన్నలు ఏదన్నాడు, కందులు వేస్తే కొనటోళ్ళు లేడన్నాడు, మిర్చి వేస్తే తెగులు వచ్చి చచ్చిపోయింది, పత్తి వేస్తే దిక్కు లేకుండా పోయింది, మొక్కజొన్నలు సోయాబీన్ ఏం పండించినా లేక చివరికి రైతులందరినీ ఓరేసుకోమని చెప్పింది కేసీఆర్. అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మీరిచ్చిన గ్యారంటీలే మీకు భస్మాసుర హస్తం అవుతాయని విమర్శించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి, తులం బంగారంపై మాట తప్పినందుకు కాంగ్రెస్ ను ఓడించాలన్నారు హరీష్ రావు. మాట తప్ప అని మాట్లాడినావు. చివరికి బాండ్ పేపర్ యొక్క గౌరవాన్ని తగ్గించినావు నువ్వు. బాండ్ పేపర్ అంటే ప్రజలకు నమ్మకం ఉండే, విశ్వాసం ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను బాండ్ పేపర్ల మీద ముద్రించి ఆ బాండ్ పేపర్లను ఎన్నికల సమయంలో అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రజలను నమ్మించి ఇవాళ బాండ్ పేపర్ విలువ తీసినావు, పరువు తీసినావు. అందుకోసం నిన్ను ఓడించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినావు. రేవంత్ రెడ్డి గారు ఏదో హైటెన్షన్ వైర్ అంటుండు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హైటెన్షన్ వైర్గా నువ్వు ఇచ్చిన మాటలు, నువ్వు చేస్తున్న చేష్టలు, నీ గ్యారంటీలే భస్మాసుర హస్తమైతే నీ కాంగ్రెస్ పార్టీ పాలిట. నీ మాటలే నీకు రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉరితాళ్లు కాబోతున్నాయనే విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత కేసీఆర్ ను తిట్టినా, అరిచి గీ పెట్టినా, నువ్వు ఇంకెన్ని ఓట్లు పెట్టుకున్నా నిన్ను నమ్మరుగాక నమ్మరు. ఎందుకంటే కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు, తీసుకోలే. నువ్వు మాట తప్పినవు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అన్నావు, మాట తప్పినవు.
ప్రమాణ స్వీకారం రోజే 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడతాను, మాట తప్పినవు. అసెంబ్లీలో 6 గ్యారెంటీల మీద చట్టబద్ధత తెస్తాను, మాట తప్పినవు. ముఖ్యమంత్రి అయినాక రోజు ప్రజల్ని కలుస్తాను, మాట తప్పినవు. మాట తప్పడం నీ నైజం. నువ్వు ఎంతమంది దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినా, నువ్వు కేసీఆర్ను ఎంత తిట్టినా మా రైతుల కడుపు నిండదు, మా మహిళల కడుపు నిండదు. తెలంగాణలో దాదాపు 30 లక్షల మంది అన్నదాతలు రుణాలు తీసుకున్నారు. 2 లక్షల చొప్పున మాఫీ చేస్తే దాదాపు 32,000 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ రుణమాఫీపై మాట ఇచ్చి తప్పిందంటూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. దీంతో అలర్ట్ అయిన రేవంత్ రెడ్డి రుణమాఫీపై ఒట్టు పెట్టి మరీ డేట్ చెప్పారు. 2014-2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ రుణమాఫీ హామీ ఇచ్చింది. 2014-18 మధ్య మొత్తం 36 లక్షల మంది రైతులకు సంబంధించి 17,000 కోట్ల రుణమాఫీ చేసింది. అయితే 2018లో మాత్రం రుణమాఫీ చేయలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించినా పూర్తి స్థాయిలో బ్యాంకులకు నగదు బదిలీ చేయడం ఆలస్యమైంది. ఈలోపు ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు రుణమాఫీ వ్యవహారం సార్వత్రిక ఎన్నికలకు ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.